ఈరోజు అందరి కోసం నేను లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. లంచ్లో స్టార్ ఐటమ్ వచ్చేసి మామిడికాయ పప్పు. ఒక్కసారి నా చెప్తుంటే మర్చిపో. పప్పు నానబెట్టుకొని కొంతసేపు కడుక్కొని ఒక 2 టైమ్స్ వాష్ చేసుకొని తర్వాత అందులో కొంచెం ఆయిల్ పసుపు వేసేసి పప్పుతో పాటు నేను క్రిస్పీ ఆలూ ఫ్రై కూడా చేస్తున్నా. అందుకని ఆలూ ఫేర్ షేప్లో కట్ చేసిన. చూడండి, మీరు ఇలా కట్ చేస్తే కొంచెం క్రిస్పీ వేసుకొని కోటింగ్ వేసుకొని బాగుంటుంది. ఆలూ ఫ్రై విత్ పప్పు గుడ్ కాంబినేషన్. నాకు తెలిసి ఆలుని బాయిల్ చేస్తున్న వాటర్లో పోసి ఇప్పుడే స్టవ్ పైన పెట్టిన. పప్పు గురించి వెయిటింగ్ ఫర్ విజిల్స్. పప్పు కావాల్సిన మామిడికాయ కట్ చేసుకున్న, పచ్చిమిర్చి కట్ చేసుకున్న, కొంచెం కరివేపాకు కూడా తీసి పెట్టుకున్న. మామిడికాయ కొంచెం ఎక్కువ వేస్తే రుచి బాగుంటుంది పప్పు. అయినా ఇక వేసవి కాలంలో మామిడికాయ పప్పు తింటే మజానే వేరే. కుక్కర్ విజిల్కి వెయిటింగ్ చేస్తున్నా. మామిడికాయ ముక్కలు మరియు పచ్చిమిరపకాయలు వేయబోతున్నాను. కొన్ని వాటర్ కూడా పోసాను. ఇది బాయిల్ అయ్యేదాకా వెయిట్ చేయాల్సిందే. ఒకసారి ట్రై చేయండి. ఇట్లా కూడా మామిడికాయ పప్పు చూడండి, ఆ స్టైల్లో చేస్తున్నాను. ఆలు కూడా బాయిల్ అయిపోయింది దోస్తులు. తీసుడే తీసి జస్ట్ కోటింగ్ కలుపుడు, తర్వాత ఫ్రై చేసుడే. ఓకే, మామిడికాయ కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఇక పప్పు వేసి కలపడమే. అందులో పప్పు కూడా ఉడికిపోయింది ఫ్రెండ్స్. పొగలు వస్తున్నాయి పప్పుకి. ఉడకబెట్టిన మామిడికాయ పచ్చిమిరపకాయలు పోస్తున్న పప్పులోకి పోసేసా. పప్పు మామిడికాయ ఉడుకుతుంది ఫ్రెండ్స్. రెండు బాగా కలుస్తున్నాయి. పప్పు మామిడికాయ ఉడికే లోపల ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో కావాల్సినంత ఆయిల్ పోసి తర్వాత ఏమేమి వేస్తున్నా చూడండి ఫ్రెండ్స్. పప్పు మంచిగా ఉడకకుండా దగ్గర అవుతుంది దోస్తులు. ఇప్పుడు కడాయిలో ప్యాన్ పెట్టి కొంచెం జీలకర్ర ఆవాలు వేద్దాం. జీలకర్ర ఆవాలు వేసాక కొంచెం ఎండుమిర్చి మరియు శనగపప్పు వేద్దాం. ఎండుమిర్చి వేసిన ఫ్రెండ్స్. ఇప్పుడు శనగపప్పు వేసా ఫ్రెండ్స్. పప్పులో ఎవరు శనగపప్పు వేయరు, నేను వేస్తా. మీకు కూడా నచ్చితే వేసుకోండి. ఎండుమిర్చి ఎల్లిపాయలు వేసినాక కొంచెం ఇంగువ వేసుకోండి ఫ్రెండ్స్. ఇంగువ వేసుకుంటే గుమగుమ వాసనలో వస్తుంది ఫ్రెండ్స్. పప్పుకు సరిపడంత కారం ఇందులో వేసుకోండి ఫ్రెండ్స్. అందులో వేయకండి, ఇందులో వేస్తే బాగుంటుంది. కారం వేసాక ఒక 1-2 సెకండ్స్ ఆగి తీసి పప్పులో వేసేస్తాం. మామిడికాయ పప్పు ఆల్మోస్ట్ డన్ ఫ్రెండ్స్. ఒక 5 మినిట్స్ పప్పుని కొంచెం మసలించుకొని తీసేయండి. సూపర్ టేస్ట్ వస్తుంది. ఒక్కసారి ట్రై చేయండి ఇలా. తిను. సూపరా. ఓకే, కోటింగ్ ఆలూ ఫ్రై గురించి కోటింగ్ కలిపి పెట్టిన ఫ్రెండ్స్. కోటింగ్ కలిపినాక ఇట్లా అయింది ఫ్రెండ్స్. చూడు, వేడి ఆయిల్ అయినాక వేద్దాము. గ్రీన్ కలర్ ఉంటే కొంచెం ఆప్షనల్గా కలిపిన ఏదో. ఆయిల్ ఫర్ ఆలు.
ఆలు ఫ్రై చేయడానికి ఆయిల్ పోస్తాను ఇప్పుడే. మెల్లగా అవుతుంది బాయ్. చిన్న పొయ్యిలు చిన్న సంసారం ఏం చేద్దాం. ఒకవైపు అన్నం కూడా చేస్తున్నా ఫ్రెండ్. అవుతుంది అన్నం ఇప్పుడే పెట్టాక. మా పెద్ద కొడుకు వేసానంట ఫ్రెండ్స్ కడాయిలోకి. పట్టుకో మంచి పట్టుకొని ఒక్కొక్కటి మెల్లగా నీవునే మీద పడుతుంది తమ్ముడు. వేసేసే కొన్ని అట్లే వేసి అవన్నీ చేతిలోకి వెళ్ళి జరు ఇక చాలు. అన్నం ఆల్మోస్ట్ డన్ కావడానికి వస్తుంది. ఆలు ఫ్రై కూడా అవుతుంది మెల్లమెల్లగా. స్మాల్ ఫ్యామిలీ బిగ్ ధమాకా. చేసిన మామిడికాయ పప్పు, ఆలు క్రిస్పీ ఫ్రై, వైట్ రైస్, వేడి వేడి అన్నంలో మామిడికాయ పప్పు నెయ్యి వేసుకొని తింటే ఆ టేస్టే సూపర్. ఏమంటావు? నూరా చుట్టడా చొట్టి చొట్టి ఐసా పప్పు. ఓకే నా పప్పు నచ్చిందా? ఓకే. ఫ్రెంచ్ ఫ్రైస్ కాదు, ఆలు క్రిస్పీ ఫ్రై. తిను తిను తిను. ఎలా ఉందిరా? ఇప్పుడు అన్నం తినాలి. మామిడికాయ పప్పు చేసిన మీకు చూడండి. మంచి మామిడికాయ పప్పు, గుమ్మగుమ్మలాడే మామిడికాయ పప్పులో పప్పు వేసి అన్నం వేసి ఇప్పుడు అలా ఒక గంట నెయ్యి వేస్తారు మా వైఫ్ రకరక రాజేశ్వరి గారు వేస్తారు. ఇప్పుడు నెయ్యి తీసుకుంటున్నారు. నెయ్యి వద్దు అంటుంది మా భార్య, అందుకని లావుగా ఉంది. చూడండి ఫ్రెండ్స్, నెయ్యి వేస్తుంది. మా మమ్మీ కాదు, వాళ్ళ మమ్మీ కాదు ఫ్రెండ్స్, వాళ్ళ పిల్లలు కూడా చాలా లావుగా ఉన్నారు. నా పొట్టోడు ఎడుకోబోతుండు చెప్పకుండా చేయకుండా. ఇవి వాటర్ బాటిల్ తీసుకో. స్పూన్ వేసి నెయ్యి వేసి నాకు పిల్లలకి, నువ్వు నెయ్యి వేసుకోకుండా తింటా అంటే ఓకే నీ ఇష్టం. ఓకేనా? ఏమన్నా చేంజెస్ చేయాలా? ఉప్పు కారం పప్పులు ఇట్లా ఇంకా టేస్ట్ చూడలేదేమో. టేస్ట్ చూసినాక తీద్దాం. నెయ్యి వేస్తుంది ఫ్రెండ్స్ మంచిగా. ఇంకొంచెం నెయ్యి. ఇప్పుడు మామిడికాయ పప్పు వేస్తారు ఫ్రెండ్స్ అందులో. మేము తింటుంటే నోరు ఊరిలో వచ్చి మా భార్య కూడా నెయ్యి వేసుకుంటుంది ఫ్రెండ్స్. మామిడికాయ పప్పు వేసి తింటుంటే అదూర్స్. ఓకే, నేను మా ఫ్రెండ్ పిల్లల కలిపి తినబెడతా ఫ్రెండ్స్. వేడి వేడి అన్నం కలుపుతుంది ఫ్రెండ్స్. చాలా బాగా ఫస్ట్ మా చిట్టి పొట్టి చిన్నారి డుమ్రి డుమ్రి డుడ్డి గారు డోర్ తెరిస్తే అన్నం పెట్టాను. ఫస్ట్ ముక్క, సెకండ్ ముక్క పెడుతున్నారు పొట్టిన కొడుకు. నువ్వురా పెద్దోడా. నెయ్యేసి పప్పేసి నీకు ముద్ద నాకు ముద్ద. అలా మమ్మీ కూడా పెడతా ఫ్రెండ్స్ మా ముద్ద. బాయ్ ఫ్రెండ్స్. లంచ్ ఇక మేము లంచ్ కంటిన్యూ చేస్తాం. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్. మా వైఫ్ అంతా ఇప్పుడే డ్యూటీకి వేసి వచ్చి కొంచెం మర్చిపోయింది, అందుకని గుర్తులేదు. నువ్వు చెప్పరానా? బాయ్ బాయ్.